స్కందాగ్రజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. జూన్ 1వ తారీఖు హనుమత్ జయంతి. హనుమంతుడు ఆ రోజున ఆవిర్భవించిన రోజు. అంజనీ కేసరి తనయుడైనటువంటి హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి నాడు జన్మించారు. ఈయన రుద్రాంశ సంభూతుడు. ఇటువంటి హనుమత్ జయంతి మనకి ఉత్తరాయణంలో వైశాఖ మాసంలో రావడం అనేది ఇది చాలా అదృష్టమైనది. హనుమంతుడి కథలు చదువుకోవడం, సుందరకాండ పారాయణ చేయడం, తమలపాకు పూజ, సింధూరంతో మన్యు సూక్తంతో చదివి సింధూరాన్ని కానుగ నూనెలో కలిపి ఆయన తోకకి ఒంటికి అలుముతూ మనం మన్యు సూక్త పారాయణ గనక చేస్తే శత్రు వినాశనం అని చెప్పబడుతోంది. హనుమంతుడు నేటి యువతికి ఎంతో ఆదర్శవంతమైన వాడు. లక్ష్య సాధనలో మెలగాలి అంటే, ముందుకు వెళ్ళాలి అంటే, అందుకే హనుమంతుడిని యొక్క స్తోత్రాలన్నింటినీ కూడా చదవమని చెప్పి పిల్లలకి చెప్తూ ఉంటాం. అంటే ఇటు చదువులో ముందంజలో ఉండాలి అంటే వాక్పటుత్వ సిద్ధి. హనుమంతుడికి 8 రకములైన సిద్ధులు ఉన్నాయి. హనుమానంజనాన్సును వాయుపుత్రో మహాబల రామేష్ట పల్గుణసక పింగాక్ష అమిత విక్రమ ఉదిక్రమణచ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణదాతాచ అంటూ మనం హనుమంతుడి నామాలు చదువుకుంటాం. మరి ఆ నామాలు చదువుతున్నప్పుడు హనుమంతుడి వల్ల మనకి 8 యోగాలు మనకి లభిస్తాయి. మొట్టమొదటిది వాక్పటుత్వ సిద్ధి, తర్వాత లక్ష్య సాధన, తర్వాత నలుగురితోటి చక్కగా మాట్లాడడం, 4వది తల్లిదండ్రులు పెద్దవాళ్ళని గౌరవించడం, 5వది ఆయన్ని తలుచుకున్న వెంటనే భయం తొలగిపోవడం. ఇలా మనకి హనుమంతుడు అనేక రకములైన వరాలనిచ్చి సకల శుభాలను చేకూరుస్తాడు. మరి ఇటువంటి హనుమంతుడిని ఇవాళ అందరూ లక్ష్య సాధన కోసం ఎంతో చక్కగా ఆయనని ఈ హనుమత్ జయంతి ముందు రోజు అంటే సప్తమి, అష్టమి, నవమి త్రిరాత్రి వ్రతం చేసి ఈ 3 రోజులు కూడా వాల్మీకి రామాయణం కానీ సుందరకాండను కానీ పారాయణ చేసి దశమి నాడు హనుమంతుడికి అప్పాలతోటి హోమం చేసి, ఇవన్నీ చేసేయాలండి అని తప్పనిసరి అని అనుకోకండి, అసలు పద్ధతి ఇది. హనుమత్ జయంతికి అప్పాలతో హోమం చేసి, మన్యు సూక్తంతో కూడా హోమం చేసి, హనుమంతుడిని తమలపాకులతోటి పూజించి, ఆయనకి ఇష్టమైన పదార్థాలను వడమాల అవి వేసి, ఆ రోజున రాముల వారి రామదేవుడు వ్రతకథ కూడా చేసుకుంటే హనుమంతుడు సంతోషంతో మనకి సకల శుభాలని చేకూరుస్తాడు, అనేక వరాలని ఇస్తాడు. ఇంకా ప్రతి నెల కూడా ఇలాగ కృష్ణ దశమి రాగానే ఈ దశమి మొదలుగా ప్రతి నెల కూడా హనుమదారాధనని క్రమం తప్పకుండా 1 సంవత్సర కాలం పాటు చేసినట్లయితే హనుమంతుడు మనకి అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు. మనలో అరిషడ్వర్గాలను జయించాలన్నా, అలాగే కోపం తగ్గాలన్నా, ఏదైనా ఉద్యోగంలో స్థిరత్వం రావాలన్నా, ఉద్యోగం ప్రాప్తించాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా హనుమంతుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. ఒక్క సుందరకాండ చాలండి హనుమంతుడిని యొక్క అనుగ్రహం కలగడానికి. ఈ రోజున హనుమంతుడి యొక్క బడబానల స్తోత్రములు కానీ, హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణ కానీ చాలా విశేషమైన శుభ ఫలితాలు ఇస్తాయి. ఈ రోజున మల్లెపూలతో హనుమంతుడిని లక్ష పుష్పార్చన కానీ సహస్ర పుష్పార్చన కానీ చేసినట్లయితే చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తాయి. ఈ రకంగా హనుమత్ జయంతిని ప్రతి సంవత్సరము ఇది మొదలుగా మనము సంవత్సర కాలం పాటు కనుక చేసినట్లయితే, ప్రతి బహుళ వైశాఖ కృష్ణ దశమికి కూడా చేసినట్లయితే చాలా హనుమంతుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా లభిస్తుంది. తప్పకుండా అందరూ కూడా హనుమంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి.